కాశ్యపాన్వయం జాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామి వారు రచించిన గ్రంథాలని చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదంలో భగవద్గీతలో 9వ అధ్యాయంలో మనం ఉన్నాం. 26 శ్లోకాలు చదువుకుని ఈరోజు 27వ శ్లోకాన్ని తెలుసుకుందాం. 3441వ ప్రశ్నగా శిష్యుడు చదువుతున్నారు ఈ శ్లోకాన్ని. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం. దానికి గురువుగారు అన్వయాన్ని అర్థాన్ని చెప్తున్నారు. అన్వయం విను. కౌంతేయ యత్ కరోషి యత్ అస్నాసి యత్ జుహోషి యత్ దదాసి యత్ తపస్యసి తత్ మదర్పణం కురుష్వ. తాత్పర్యం: దేహధారణ కోసం ఏం చేస్తావో, ఏమి తింటావో, ఏమి ఆహుతులు సమర్పిస్తావో, ఏది దానం చేస్తావో, ఏం ఆలోచిస్తావో దానిని నాకు సమర్పించు. నాకు సరిగా అర్థం కాలేదండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం సమర్పించడం అంటే తెలుస్తోంది. అది 26వ శ్లోకంలో చెప్పారు. ఈ 27వ శ్లోకంలో చెప్పినవి మాత్రం పూర్తిగా అర్థం కాలేదు. కొన్ని తెలుస్తున్నాయి. ఏవేవి తెలిసాయి, ఏవి తెలియలేదు? యత్ దదాసి, దేనిని దానం చేయుచున్నావో దానిని నాకు సమర్పించు అంటే ఆయనకే దానం చేయమని అర్థమైంది. యత్ జుహోషి, దేనిని హోమం చేయుచున్నావో దానిని నాకు సమర్పించు అంటే నా గురించిన హోమాలే చెయ్యి, ఇంకొకటి చెయ్యకు అని అర్థమైంది. యత్ కరోషి, దేనిని చేస్తున్నావో, యత్ అస్నాసి, దేనిని తింటున్నావో వానిని సమర్పించు అనే విషయాన్ని అన్వయం చేసుకోలేకపోతున్నాను. నువ్వు ఏది సమన్వయం చేసుకోలేదని అర్థమవుతోంది నాకు. 26వ శ్లోకమైనా సరిగ్గా అర్థమైందా? అంత మాట అనేశారు. ఆకైనా, పువ్వైనా, పండైనా, నీరైనా భక్తితో సమర్పించు అని కదూ అర్థం. చక్కెర పొంగలి, అన్నం, పప్పు, కూర, పెద్ద పెద్ద మాలలు, చందనం వగైరాలు సమర్పించవచ్చా, కూడదా? నిషేధించలేదు, కానీ ఆకు, పండు, పువ్వైనా చాలు, అంతకు మించి శ్రమపడనక్కర్లేదని కదండి అర్థము. గురువుగారు చెప్తున్నారు, పొరపాటు పడుతున్నాను నాయన. పదార్థపు విశేషంతో సంబంధం లేకుండా భక్తి ముఖ్యం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం, కానీ చిన్న చిన్న వస్తువులు సరిపోతాయి, పెద్దవి అక్కర్లేదు అని కాదు. మన శక్తి వంచన లేకుండా దేనినైనా సమర్పించవచ్చు. భక్తితో సమర్పించిన దానిని దేనినైనా ఆయన తప్పక స్వీకరిస్తాడు. అర్థమైంది. పదార్థాలని తగ్గించమనలేదు, భక్తి ఉండాలంటున్నారు. 27వ శ్లోకాన్ని కూడా ఇలాగే అర్థం చేసుకోవాలా? భక్తి తప్పనిసరే, కానీ ఆ శ్లోకం ప్రయోజనం కొంచెం భిన్నమైంది. చెప్పండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం సంపాదించాలంటే కొంచెమైనా కష్టపడాలి, కానీ జీవనం కోసం నిర్వహిస్తున్న నిత్య నైమిత్తిక కార్యక్రమాల్ని సమర్పించడంలో ఆ కష్టం కూడా లేదు కదా. అదే నాకు అర్థం కాలేదు, వాటిని ఎలా సమర్పించడం అని. ఆయా కర్మల్ని మామూలుగా చేసేస్తూనే మానసిక సమర్పణ చెయ్యాలి. అంటే వివరంగా చెప్తున్నాను, విను. ప్రతి కర్మకి 3 కోణాలుంటాయి. ఒకటి కర్తృత్వం, రెండవది భోక్తృత్వం, మూడవది ఆరాధ్యత్వం. కర్తృత్వం అంటే కర్మలు చేసేవారిది, భోక్తృత్వం అంటే ఆ కర్మ ఫలాల్ని అనుభవించేవారిది. మరి ఆరాధ్యత్వం అంటే ఆ కర్మచేత ఆరాధించబడే దేవతలది. ఈ మూడింటిని భగవంతుడిందు సమర్పించాలా? ఎలా? కర్తృత్వం నీది కదా. నువ్వు ఆ కర్మ చేసేటప్పుడు ఇది చేస్తున్నది నేను కాదు అని అనుసంధించుకోవాలి. మరీ చోద్యం, నేనే చేస్తూ నేను కాదు చేస్తున్నది అని అనుకోవడం ఆత్మవంచన, మోసం కాదు? ఇది వరకు నీకు వివరించిందే, ఇంకో విధంగా చెప్పి గుర్తు చేస్తానుండు నీకు. చెప్పండి. నువ్వు బజార్కి వెళ్ళాలని బనీను, ఆ పైన చొక్కా వేసుకుని బయలుదేరావు. ఇప్పుడు ఎవరైనా సరే బనీన్ బజార్కి వెళ్ళింది, చొక్కా బజార్కి వెళ్ళింది అంటారా?
నువ్వు బజార్కి వెళ్ళావు అంటారా? నేను వెళ్ళాననే అంటారు. మరి అది మోసం కాదా? బనీను చొక్కా వెళ్ళకపోలేదు కదా. అవి అచేతనములు, తమంత తాముగా ప్రవర్తించలేవు, నా అధీనంలోనే ప్రవర్తించగలవు. అందుచేత నేనే బజారుకి వెళ్ళాను. బనీన్ అంటే జీవుడని, చొక్కా అంటే శరీరమని, నువ్వంటే పరమాత్మ అని గుర్తుంచుకుంటే నీకు అన్నీ సులువుగా అర్థమైపోతాయి. అర్థమవుతోంది. కానీ శరీరం అచేతనమే అయినా నేను చేతనుని కదా. నువ్వు చేతనుడివే అయినా పరమాత్మకి అధీనమై ప్రవర్తన గలవాడివి కదా. తెలుస్తోంది. యథార్థ విషయమే అయినా మరుగున పడి ఉన్న దానిని స్మరించుకోవడం అన్నమాట. కర్తృత్వం తెలిసింది, మరి మిగిలినవో అవి అంతే. భోక్త కూడా పరమాత్మే. శరీరం లోపలనున్న జీవుడు లోపలనున్నవాడు వాడే కదా. ఆరాధ్యత్వం విషయంలో చిక్కు తప్పదేమో. ఆయా దేవతల్ని ఆరాధించమని శాస్త్రం చెప్పిన కర్మల విషయాన్ని తద్విరుద్ధంగా ఎలా అనుసంధించగలం? శరీరముల్లో మార్పు తప్ప మానవులకైనా దేవతలకైనా సన్నివేశం ఒకటే. శరీరం, జీవుడు, పరమాత్మ. పరమాత్మని గురించి కర్మలు చేస్తున్నామని అనుసంధిస్తే ఆయా దేవతలు మరి ఫలాల్ని ఇవ్వరేమో. పొరపాటు. వారందరికీ ఫలాలనిచ్చే శక్తి ఇచ్చింది పరమాత్మే. వారందరూ పరమాత్మాధీనమైన ప్రవర్తన కలవారే. ఆ విధంగానే మనం అనుసంధానం చేయాలి. గోవర్ధనగిరి వృత్తాంతంలో ఇంద్రుడు అహంకరిస్తే పరమాత్మ ఎలా మొట్టికాయ వేశాడో తెలుసుగా. ఇప్పుడు బాగా అర్థమైంది. మనం ఏం చేసినా, ఏది తిన్నా, ఏమి హోమం చేసినా, ఏది దానం ఇచ్చినా, ఏ తపస్సులు చేసినా కర్తృత్వ, భోగ్యత్వ, ఆరాధ్యత్వాలను పరమాత్మ యందే ఉంచి చెయ్యాలి. సరిపోయింది. కానీ చిన్న సవరణ. కర్తృత్వ, భోగ్యత్వ, ఆరాధ్యత్వాల సమర్పణను అత్యంత ప్రీతితో అనుసంధించుకోవాలి. ఆ ప్రీతే ముఖ్యమనే విషయం 26వ శ్లోకంలో స్పష్టం చేశారు కదా. ఇది ఎల్లప్పుడూ గుర్తుండే ఉపాయం దొరికితే బాగుంటుందేమో. వేదాంతాచార్యులనే మహానుభావులు ఆ ఉపాయం చెప్పారు. ఇదే శ్లోకాన్ని మధ్యమ పురుషుని కాస్త ఉత్తమ పురుషుగా చేసేసి ఒక మంత్రంగా మాటిమాటికి అనుసంధించండి చాలన్నారు. ఎలాగో చెప్పండి. యత్కరోమి యదస్నామి యజ్జుహోమి దదామి యత్తపస్యామి భగవన్ తత్కరోమి త్వదర్పణం. బాగుంది, చాలా బాగుంది. కానీ దీనివల్ల ప్రయోజనం ఏంటి? 28వ శ్లోకం చూడు. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అన్వయం. ఏవం సన్యాసయోగయుక్తాత్మా శుభాశుభఫలైః కర్మబంధనైః మోక్షసే విముక్తస్సన్ మాం ఉపైష్యసి. ఈ విధముగా సమస్తమును భగవంతునియందు సమర్పించడం అనే అనుసంధానంతో కూడిన మనస్సు కలవాడవై అనుకూల ప్రతికూల ఫలములు గల ప్రాచీన కర్మలనే మత్ప్రాప్తి విరోధులచే విడువబడి నన్ను పొందగలవు. మళ్ళా 5వ అధ్యాయం ప్రస్తావన 28వ శ్లోకంలో సన్యాసయోగ యుక్తాత్మ అంటూ వచ్చిందేంటి? అబ్బెబ్బే, ఇక్కడ సన్యాసయోగం అంటే కర్మయోగ జ్ఞానయోగాలు కావు. ఈ ప్రకరణం వేరు. మరి ఎందుకు ఆ పదం వాడారు? పదం వాడిన చోటల్లా అదే అర్థం తీసుకోవడం కుదురుతుందా? పండు, కొను అనే 2 పదాలని కలిపి వాడినప్పుడు పండు, కొను అని వేరే అర్థం రావడం లేదు. అయినా వెనుకటి అర్థాలే వాడుకోవాలని పట్టుదల పడుతున్నామా? అయితే ఇప్పుడు ఈ పదాలని విడగొట్టాలంటారా? అవును. సన్యాసము, యోగము, యుక్తాత్మ అని 3గా ఆ పదాన్ని విడదీసుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, సన్యాసమనే యోగముతో కూడిన మనస్సు కలవాడవై అని అర్థం. సన్యాసం అనగానే ఎతులే జ్ఞాపకం వచ్చేస్తారు. మంచిదే, కానీ ఈ సన్యాసం అందరిదీని. బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, యతి అయినా ఆయా ఆశ్రమాలన్నీ వారెంచుకున్న జీవన విధానాలంతే. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండడానికి కానీ, అందుండి బయటపడడానికి కానీ వాడి ప్రవర్తనే కారణమవుతుంది. అంటే సన్యసించగలిగితే మోక్షము, లేకపోతే సంసారమే. మళ్ళా అదే మాట అంటున్నారండి. సత్ ఎందు న్యాసముంచడాన్ని సన్యాసం అంటారు. సత్ అంటే భగవంతుడు,
ఆయన యందు తన కర్తృత్వ, భోక్తృత్వ, ఆరాధ్యత్వాదుల నుంచుటే సన్యాసం. మరి యోగం అంటే అనుసంధానం. కర్తృత్వాదులను భగవంతుడెందు సమర్పిస్తున్న అనుసంధానంతో కూడిన మనస్సు కలవాడు అని అర్థం. అంతేనా? నేను ఇదివరకు చెప్పిందే. ఈ సమర్పణ నిజానికి తెచ్చిపెట్టుకున్నది కాదు, సహజమైనదే. భగవంతుడికి వీడు శేషభూతుడు కదా, అంటే యథేష్ట వినియోగార్హుడు కదా. సన్యాస యోగ యుక్తాత్ముడు అవడమంటే తన స్వరూపానికి తగినట్లు తాను చేస్తున్నాడంతే. కుమ్మరి కుండలు చేసినట్లు, కంసాలి ఆభరణాలను చేసినట్లు. అప్పుడేమవుతుంది? సమర్పణ బుద్ధితో చేయబడే కర్మలు ఏవి బంధకాలు కావు కనుక పుణ్య పాప కర్మ ఫలాలు ఇంక అంటవు. అప్పుడు మాం ఉపైష్యసి, నన్ను పొందుదువు అని చెప్పాడుగా. కోప్పడకపోతే చిన్న సందేహం, అడుగు, పర్వాలేదు. ఏ గుడిలో చూసినా బ్రాహ్మణులే పూజారిగా పెట్టుకుంటారు. ఏ చిన్న వ్రతం చేయించాలన్నా, ఓ నామకరణం చేయించాలన్నా బ్రాహ్మణులనే పిలుస్తారు. చివరికి అంత్యక్రియల సమయంలో కూడా వారే వస్తారు. అయితే మాలాంటి సామాన్య జనులందరి ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులంటేనే దేవుడికి ఎక్కువ ప్రీతి అని. మరి వాళ్ళు కూడా ఇలా సన్యాసయోగ యుక్తాత్మలై ఉండాలా, లేదా ఏమైనా కన్సెషన్ ఉందా వారికి అని నా సందేహం. భలే వాడివయ్యా, నవ్వొస్తుంది నీ సందేహం వింటూ ఉంటే. భగవద్గీత బ్రాహ్మణ జాతిలో పుట్టిన వారికే అనుకుంటున్నావా, లేక ఇతర జాతుల్లో పుట్టిన వారికే అనుకుంటున్నావా? ఏ సమాధానం చెప్పినా కోప్పడతారేమో. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, యతి అనే నలుగురి విషయం ఇదివరకు ఎలా చెప్పానో అలాగే బ్రాహ్మణాది 4 వర్ణాలను తెలుసుకో. ఎవరైనా సన్యాసయోగ యుక్తాత్ములైతేనే భగవంతుణ్ణి పొందగలరు. ఏ మానవులైనా అని మీ ఉద్దేశమా? కాదు, ఏ జీవులైనా అని నా ఉద్దేశం. అమ్మో, నిజమే. నేనేం చేసేది? భగవంతుడే 29వ శ్లోకంలో చెప్పేశాడు ఆ మాట. ఎలా? సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అన్వయం: అహం సర్వభూతేషు సమః మే ద్వేష్యః నాస్తి ప్రియః న తు ఏ భక్త్యా మాం భజంతి తే మయి అహం తేషు వర్తే. తాత్పర్యం: నేను అన్ని భూతముల ఎడల సముడను. నాకు ద్వేషింపదగినవాడు లేడు, ప్రియుడైనవాడు లేడు. ఎవరు భక్తి చేత నన్ను భజించుచున్నారో వారు నా యందు వర్తిస్తున్నారు, నేను వారి యందు వర్తిస్తున్నాను. ఇది అన్యాయం. సచ మమ ప్రియః, జ్ఞాని అయినవాడు నాకు చాలా ప్రియుడు అంటూ 7వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పి ఇక్కడ నాకందరూ సమానులే, సమోహం సర్వభూతేషు అని అనడం చాలా అన్యాయం. జ్ఞాని తనకెందుకు ప్రియుడని చెప్పాడక్కడ? బ్రాహ్మణాది వర్ణముల వలన, లేక బ్రహ్మచర్యాది ఆశ్రమముల వలన? ఏదీ కాదు, వాడి ప్రవర్తన వలన. అదే ఇక్కడ చెప్తున్నారు. వాడి ప్రవర్తన వలన ద్వేష్యుడో ప్రియుడో వాడంతట వాడే అవ్వాలి, కానీ నాకేం సంబంధం లేదు. నన్ను ఆశ్రయించడానికి వచ్చే వారిలో నేను ఎక్కువ తక్కువలు చూడను. అందరి చేత సమానంగా ఆశ్రయింపబడదగిన వాడినే నేను. సర్వభూతేషు సమః అంటే మరి తిర్యక్కులు, స్థావరాలు కూడా వచ్చేస్తాయి కదా. అవన్నీ పాపిష్టి జన్మలని చెప్పారు మీరు. వారి యందు కూడా సముడేనా? ఆహా, నిరభ్యంతరంగా. సర్వభూతములు అంటే సుర నర తిర్యక్ స్థావరములన్నీ కూడా ఆయనని ఆశ్రయించడంలో సమానమైన యోగ్యతలున్నవే. దేవతలు, మనుషులు అంటే ఆశ్రయించవచ్చు, కానీ తిర్యక్కులు, స్థావరములు ఎలా ఆశ్రయిస్తాయండి మరీ చోద్యం కాకపోతే? గజేంద్రుడు, సుగ్రీవుడు తిర్యక్కులు కావా? అవి ఆశ్రయించలేదా? ఉత్కటమైన పుణ్యం వారి యందుండి ఒకానొక పాపకారణంగా తిర్యక్ శరీరం వచ్చింది. ఆ పుణ్యం పక్వానికి రాగానే ఆశ్రయించారు వారు. నలకోబర మణిగ్రీవులు వృక్షరూపంలో ఉండి గోవిందుడు ఎప్పుడొస్తాడా, ఎప్పుడు తాము ఆశ్రయించి శాప విమోచనం పొందగలమా అని ఎదురుచూశారు. అయితే దేవతలు, మానవులు మనోవాక్కాయములు 3 చేత ఆశ్రయించగలరు. తిర్యక్కులు, స్థావరములు మాత్రం మనస్సు ద్వారానే ఆశ్రయించగలవు. మరి మీరు మానవులని తప్ప మిగిలిన వాటిని భోగ శరీరములు, అందుచేత అవి క్రొత్తగా పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ చెయ్యలేవు, ఇదివరకు చేసిన దానిని అనుభవించడం మాత్రమే చేయగలవు అని చెప్పారే.
అవును, దానికి ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చింది? మానవులు అవి కర్మ శరీరాలు. అందరూ భగవంతుని ఆశ్రయిస్తున్నారా? లేదే. అలాగే సుర తిర్యక్ స్థావర శరీరధారులైన జీవుల్లో కూడా భగవంతుణ్ణి ఆశ్రయించే వారి సంఖ్య స్వల్పమే. వాటిని ఎక్సెప్షనల్ కేసులు అనుకోవచ్చు. అంటే ప్రత్యేక పరిస్థితులు కల్పించబడినవి అని అర్థం. తిరియక్కులు స్థావరాలు మనోవ్యాపారం చేతనే భగవంతుని ఆశ్రయిస్తాయి అన్నారు. దేవతలకి త్రికరణములు ఉన్నాయి కనుక మానవుల కన్నా జ్ఞానవంతులు, దృఢమైన అవయవాలు కలవారు కనుక వారు ఎక్కువగా భగవంతుణ్ణి ఆశ్రయించే అవకాశం లేదా? తదుపర్యపి బాదరాయణ సంభవాత్ అనే బ్రహ్మసూత్రంలో భగవదుపాసనకి దేవతలకి యోగ్యత ఉన్నది అని చెప్పబడింది. వారి వారి కోర్కెలు తీర్చుకోవడానికి తగిన అనుష్ఠానములు చేస్తారని పురాణాదుల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అదిగో మళ్ళీ విరుద్ధంగా చెప్తున్నారు. దేవతలది భోగ శరీరమైనప్పుడు కర్మాచరణ ఎలా చేస్తారు అని అడుగుతున్నాను. దేవతలు 2 రకాలు నాయనా. అధికార పురుషులైన ఇంద్రుడు, వరుణుడు, బ్రహ్మ మొదలైన వారు ఒక రకం. భూలోకంలో పుణ్యం చేసుకుని దానిని అనుభవించడానికి స్వర్గాది లోకాలకు వెళ్ళి దేవతా శరీరాల్ని ధరించిన వారు ఇంకొక రకం. ఈ 2వ రకం వారి భోగ శరీరాలు. వారికి పుణ్యపాప కర్మ ఆర్జన ఉండదు. తిర్యక్ స్థావర శరీరాల్లోని జీవుల్లాగే. అయితే భగవంతుణ్ణి ఆశ్రయించే విశేష పరిస్థితులు గజేంద్రుడు, సుగ్రీవుడు, నలకోబర మణిగ్రీవులు మొదలైన వారిలోలా ఎలా అరుదుగా కనబడతాయో అలా దేవతాకార శరీరాలు కర్మచేత ధరించిన వారిలో కూడా కనబడవచ్చు. మొదటి రకానికి చెందిన ఇంద్రాది దేవతల విషయమే తదుపర్యపి బాదరాయణ సంభవాత్ అనే బ్రహ్మసూత్రంలో చెప్పారు. అయితే ఇంతకీ ఈ శ్లోకంలో సర్వభూతములకి ఆశ్రయించుటలో సముడు అని చెప్తున్నారంతేనా? అంతేను. జాతిని బట్టి కానీ, ఆకారమును బట్టి కానీ, స్వభావమును బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ నన్ను ఆశ్రయించదలిచిన వారికి ఉండే ఎక్కువ తక్కువలను నేను పాటించను అంటున్నాడు పరమాత్మ. జాతి అంటే దేవత్వ, మనుష్యత్వ, బ్రాహ్మణత్వ, క్షత్రియత్వాదులు. ఆకారం అంటే స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, అందమైన వాడని కానీ, అనాకార్యని కానీ, వికలాంగులని కానీ, దృఢ శరీరులని కానీ నేను పాటించను అని అర్థం. స్వభావం అంటే రాజసులని కానీ, తామసులని కానీ, సాత్వికులని కానీ ఎంచను. ఆశ్రయించడానికి అందరికీ సముడనే. జ్ఞానం అంటే నిరక్షర కుక్షని కానీ, వేదాంత ప్రవచన సమర్థుడని కానీ నాకు భేదం లేదు. ఆహా, ఏం ఆశ్చర్యం! విభీషణుడు వచ్చాడు ఆశ్రయించడానికి అని సుగ్రీవుడు చెప్తే రావణుడు వచ్చినా ఆశ్రయించడానికి అంగీకరిస్తాను అని అనలేదు రాముల వారు. ఈ 29వ శ్లోకంలోని విషయాలు వింటూ ఉంటే చాలా సంతృప్తిగాను చాలా భరోసాగాను అనిపిస్తోందండి. ఏ జాతి వారైనా, ఏ ఆకారంతో ఉన్నవారైనా, ఏ స్వభావం కలిగిన వారైనా, జ్ఞానం ఉన్నా లేకపోయినా అందరికీ ఆశ్రయింపదగినట్లుండడం భరోసా కాదు మరి. నిజానికి ఈ విషయాన్ని మాటిమాటికి ఏదో ఒక రూపంలో ఆయన చెప్తూనే ఉన్నాడు. 5వ అధ్యాయంలో భోక్తారం యజ్ఞతపసాం ఆ శ్లోకంలో సుహృదం సర్వభూతానాం అని అనడంలో సర్వశబ్దానికి ఇదే కదా అర్థమవుతుంది. అవునవును, ఏవం జ్ఞాత్వామాం శాంతిం పృచ్చతి అని కూడా అన్నారు కదా. నీకు కలుగుతున్న సంతృప్తి భరోసాలనే ఆ శ్లోకంలో శాంతి అని అన్నారంతే. అయితే గురువుగారు, తప్పుడు పనులు చేస్తున్న వాడి మాట ఏంటి? వాడికి సమాన అవకాశం ఇస్తాడా భగవంతుడు? తప్పుడు పనులంటే ఏంటి? చెయ్యకూడని పనులు. అందుకే అడిగాను. చెయ్యకూడని పనులు చేయడం ఎలా తప్పో చెయ్యవలసిన పనులు చేయకపోవడం కూడా తప్పే. ఓహో, అయితే ఇంతకీ వారికి అవకాశం ఉందా లేదా? అదే 30వ శ్లోకం చూడు. అపి చేస్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. అన్వయం సుదురాచారోపి అనన్య భాక్ మాం భజతే సహ సాధుః ఏవ ఇతి మంతవ్యః హి సహ సమ్యక్ వ్యవసితః. తాత్పర్యం, చాలా దురాచారుడైనా ఇతర ప్రయోజనములను ఆశించని వాడై నన్ను భజిస్తే వాడు సజ్జనుడే అని తలచదగినవాడు. ఎందుకంటే వాడు సరియైన నిశ్చయము కలవాడు కదా.
సరైన నిశ్చయమా అంటే భగవంతుడి స్వభావాన్ని ఎరిగినవాడు అని అర్థం. నాకు అర్థం కాలేదు. భగవంతుడికి పరత్వము సౌలభ్యము అనే 2 ప్రధాన లక్షణాలు ఉంటాయి కదా. అందరికన్నా పైవాడు, అందుచేత ఎంత పెద్ద కోరికనైనా తీర్చగలవాడు అని పరత్వానికి అర్థం. ఎంత గొప్పవాడైనా చాలా సులువుగా ఆశ్రయించదగినవాడు, ఫలాన్నిచ్చేవాడు అని సౌలభ్యానికి అర్థం. ఓహో, అదా సరైన నిశ్చయం అంటే? అవును, భగవత్ సాక్షాత్కారం అంటే దివ్యమంగళ విగ్రహ దర్శనం మాత్రమే అని చాలామంది అభిప్రాయం. నిజానికి పరత్వ సౌలభ్యాది గుణముల సాక్షాత్కారం కూడా సాక్షాత్కార అంతర్భాగమే. దివ్యమంగళ విగ్రహాన్ని ఆశ్రయించుకొని కదా గుణాలుంటాయి. విడిగా వాటి సాక్షాత్కారం ఎలాగా? స్వరూపము రూపము అని 2 కదా అనుసంధించవలసినవి. ఇందులో చెప్పిన పరత్వ సౌలభ్యములు స్వరూపానికి కూడా వర్తిస్తాయి. ఓహో, అయితే ఈ పరత్వ సౌలభ్యాలు రెండింటినీ విడివిడిగా గ్రహించాలా, కలిపా? పరత్వం తెలిస్తే కానీ సౌలభ్యం అర్థం కాదు. అయినా కేవల సౌలభ్యగుణ భావన కూడా ప్రాప్యమే. అంత స్పష్టంగా తెలియడం లేదు మీరు చెప్తున్నది. భగవంతుడే నాకు స్వామి, నాకు గురువు, నాకు స్నేహితుడు, నాకు ఇష్టుడు అనే భావన కలిగితే సౌలభ్యగుణ వ్యవసాయం జరిగినట్లు. వ్యవసాయం అంటే నిశ్చయం. వరి పంటని పొలంలోంచి తీసుకుని రావడానికి చేసే దుక్కి, దమ్ము, ఊడుపు, కలుపుతీత, కోత, నూర్పు మొదలైనవన్నిటినీ కలిపి కదా వ్యవసాయం అంటారు. ఆ అర్థంలో కూడా మనస్సుని క్షేత్రంగా అంటే ఒక పొలంగా భావిస్తే వ్యవసాయం అవుతుంది. పంటే సౌలభ్య గుణం. సరే, నాకు స్వామిని ఎందుకు అనుకోవాలి? నేను అతడి విభూతి లోపలి వాడినే కానీ బయటవాడిని కాదు సుమా. అందుచేత అతడి సొమ్మునే నేను. విభూతి అంటే ఏంటండి? నాకు ఇల్లు ఉందనుకో, అది నా విభూతి. నాకు పొలం ఉందనుకో, అది నా విభూతి. అందులో ఉన్నవన్నీ నావే. అర్థమైంది. ఎవడెంత దురాచారుడైనా తాను భగవంతుడికి చెందినవాడిననే భావం చాలునన్నమాట. చాలునని కాదు, అది మిగిలిన సౌలభ్యగుణ అవగాహనకి ఉపకరించే ప్రధాన కోణం. మళ్ళా అర్థం కాలేదండి. ఏనుగంటే తెలియాలనుకునే వాడికి ఏనుగు చెవులు ఇలా ఉంటాయి, ఏనుగు కాళ్ళు ఇలా ఉంటాయి, ఏనుగు తోక ఇలా ఉంటుంది, ఏనుగు పొట్టిలా ఉంటుంది అని విడివిడిగానూ తెలియాలి. అన్నీ కలిపి ఏనుగు అవుతుందని తెలియాలి. అవునా? అవును. అదేవిధంగా సౌలభ్యగుణ దర్శనానికి 4 కోణాలు. నాకు స్వామి, నాకు గురువు, నాకు సుహృదుడు, నాకు పరమభోగ్యుడు అని తెలిసింది. మూర్ఖుడనైన నాకు సమ్యక్ జ్ఞానమనిచ్చినవాడు వాడేనని అర్థమైతే నాకు గురువు. మహా అపరాధినైనా నా యందు శుభ సంకల్పముతోనే భగవంతుడు ఉంటాడని అర్థమైతే నాకు సుహృదుడు. క్షుద్రం, దుఃఖమిశ్రమం, అశాశ్వతం అయిన సంసారం నుండి దృష్టిని మరలింపచేసి శాశ్వత సుఖసాగరాన్ని ఇప్పించగలడని అర్థమైతే నాకు పరమభోగ్యుడు. చూసావా, మరి నీకు అర్థమైపోతోంది. సౌలభ్యగుణం అనగానే సులభుడిగా ఉండడమని కానీ, కంటికి కనిపించేటట్లు వేంచేసి ఉండడం అని కానీ మాత్రమే అర్థంగా అనుకుంటాం సాధారణంగా. కానీ వాటితో పాటు పై 4 కోణాలు కూడా కలిస్తేనే సౌలభ్య సాక్షాత్కారం అయినట్లు. మరి పరత్వం తెలియడం ఎలా? అవి 4 కోణాలే. నిఖిల జగదేక కారణభూతుడు, పరబ్రహ్మము, నారాయణుడు, చరాచరపతి అనే స్పష్టత. నారాయణుడన్నా చరాచరపతి అన్నా ఒకే అర్థం కాదా? చరాచరపతి అనే దానికన్నా నారాయణుడు అనే దానికి విస్తృతమైన అర్థం ఉంటుంది. ఎలా? నారములంటే చరాచరములే కదా. నారములంటే నిత్య పదార్థములని ప్రధానమైన అర్థం. అందుచేత ఉభయ విభూతి నాయకుడు అని తెలుస్తుంది. చరాచర పదాన్ని, జంగమ స్థావరాత్మకమనే పదాన్ని వాడుకలో లీలా విభూతి నిర్దేశానికే వినియోగిస్తాం. ఇలా ఈ 4 కోణాలనే పరత్వ గుణానుసంధానంగా చెప్పడంలో ఆంతర్యం ఏమైనా ప్రత్యేకించి ఉంటుందా అండి? ఉండొచ్చు. చరాచరపతి అయినా నారాయణుడు కాకపోవచ్చు. నారాయణుడైనా పరబ్రహ్మం అయితేనే కదా విశేషం. పరబ్రహ్మమైనా నిఖిల జగదేక కారణభూతుడు కాకపోతే
పరత్వానికి కొరతే. ఏండి నాకు డౌటు, అలా 4 కోణాలున్న పరత్వ సౌలభ్య గుణాల విషయంలో వ్యవసితులైన వారు ఉండడం అంత సులభమంటారా? కాదు, కానే కాదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం అని 7వ అధ్యాయంలో చెప్పినట్లు అనేక జన్మ సిద్ధమైనది కనుక అందరికీ అంత సులభంగా కలిగేది కాదు. జ్ఞానం ఒక్కటేగా చెప్పారు ఇందులో. అదొక్కటే సరిపోదు, వ్యవసాయం కూడా ఉండాల్సిందే. సుఖ మహర్షి జనకర మహారాజుకు చేసిన ఉపదేశంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. మరి కొంచెం స్పష్టం చేయండి ఈ విషయాన్ని. అమృతం అంటే ఏమిటో, విషం అంటే ఏమిటో తెలిసి ఉండడం జ్ఞానం. అమృతము స్వీకరించదగినదిని, విషము స్వీకరింపతగనదని గ్రహించగలగడం వ్యవసాయం. ఇదో బుద్ధి విశేషం. ఇప్పుడు అర్థమైంది. భగవంతుడికి పరత్వ సౌలభ్యాలు ఉంటాయనే జ్ఞానం కలిగి ఉండడం అవసరమే. అది అనేక జన్మలకి కానీ అందరికీ సులభంగా లభించకపోవచ్చును. అయితే ఆ పరత్వ సౌలభ్యాలు తన ప్రాప్యభూతములని గ్రహించగలగడం వ్యవసాయం. ఇదే అత్యంత ఆవశ్యకమైన బుద్ధి విశేషం. అందుచేతనే శ్లోకంలో వ్యవసిత అనే పదాన్నే ప్రయోగించారు. అవును, బంగారం గనిలో ఉన్న ఇనుప ముక్క మనకి అక్కర్లేదు. బురదలో ఉన్న బంగారు ఆభరణాన్ని వదలం. గొప్ప ఆచారవంతుడైన భగవంతుడి పరత్వ సౌలభ్యాల విషయంలో తగినట్లు వ్యవసితమైన బుద్ధి లేకపోతే వాడు మనకు అక్కర్లేదు. ఆ బుద్ధి ఉన్నవానికి ఆచారలోపం ఉన్నా వాడిని వదలం. ఇదేనా సుదురాచార అపిచేత్ అంటే? శాస్త్రంలో చెప్పిన దానిని చేస్తే ఆచారం అంటారు, చెయ్యకపోతే దురాచారం అంటారు. వద్దన్న దానిని కూడా చేస్తే సుదురాచారం అంటారు. అలాంటి ఆచారహీనత ఉన్నా నా పరత్వ సౌలభ్యాల విషయంలో మంచి నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటే వాడు సాధువే అంటున్నాడు ఈ శ్లోకంలో. శృతి స్మృతి మమైవాజ్ఞ అంటూ శృతి స్మృతులు ఆయన ఆజ్ఞలు కనుక వాటిని ఉల్లంఘించిన వాడు తనకిష్టుడు కాడని ఎప్పుడో మీరే చెప్పినట్లుందేండి. నేను కాదు, పెద్దలే చెప్పారు. అయితే ఆ శృతి స్మృతులలో విధించిన ఆచార వ్యవహారములు భగవంతుడి పరత్వ సౌలభ్యాల్ని ప్రకాశింపచేయడానికే ఉన్నాయి. వాటి పరమ ప్రయోజనం అదే. ఆ విషయం తెలియక కేవల ఆచారవంతులైతే నిష్ఫలం కదా. అయితే మాత్రం దురాచారాన్ని ప్రోత్సహించినట్లు అవదు ఈ శ్లోకం ద్వారా. అవదు. అపిచేత్ అన్నారు, ఒకవేళ అయినప్పటికీ అని అర్థం. అయినా అంత సంతృప్తిగా లేదు నాకు. భగవానుడి పరత్వ సౌలభ్య గుణ విషయ కేవల నిశ్చయం అంత గొప్ప అర్హతనిస్తుందా? ఎంత గొప్ప అర్హత! మరి సాధువే అనుకోవాలంటున్నారు కదా. సాధువు అంటే సజ్జనుడే కదా, మహాత్ముడే కదా. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చాలా గొప్పగా చెప్పబడినవాడు దురాచారుడైనా పర్వాలేదంటే నా మనసు అంగీకరించడం లేదు. భగవంతుడి మీద అంతటి గొప్ప భావన కలవాడు ఆయన ఆజ్ఞలైన శాస్త్రాలు ఎందుకు ఉల్లంఘిస్తాడు? శ్లోకం పూర్తిగా చూడకుండా వాదిస్తున్నావు. తర్వాతి శ్లోకాన్ని చూడలేదు నువ్వు. ఇందులోనే అపిచే సుదురాచార అన్న తర్వాత భజతే మాం అనన్యభాక్ అన్నారు. ఆ కండిషన్ కూడా కలిపినప్పుడు వచ్చే అర్థం భిన్నంగా ఉంటుంది. వేరే ప్రయోజనాన్ని ఆశించకుండా నన్ను భజించినప్పుడు అని కదా దాని అర్థం. అవును, ఇదే ప్రధానమైన విషయం. మహాత్మ శబ్దానికి అర్హత భగవంతుణ్ణి అనన్య ప్రయోజనులే భజించినప్పుడే వస్తుంది. అంటే భగవంతుడి పరత్వ సౌలభ్య గుణముల యందు వ్యవసితుడైతే చాలదా? చాలదు. కరెంటున్నా దానివల్ల వెలిగే బల్బు ఉంటేనే కదా వస్తువు కనిపిస్తుంది. పరత్వ సౌలభ్య గుణముల యందు వ్యవసితుడై ఉంటే అనన్య ప్రయోజనుడై భజిస్తాడని మీ ఉద్దేశమా? అవును. ఎలా? దంపతుల్లో భార్య ఒక్కతే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ దిగాలో, ఎలా దిగాలో, సామాన్లు ఎలా తీసుకుని వెళ్లాలో అని కంగారు పడుతుంది. భర్తతో కలిసి ప్రయాణం చేసే భార్య మాత్రం ఆ ఆలోచనలన్నీ భర్తకి వదిలి తాను నిశ్చింతగా ఉంటుంది. దీనికి దానికి ఏమిటండి సంబంధం? భర్త సమర్థుడు అన్ని పనులకి అన్న విశ్వాసం, తన యందు ఆయనకున్న భావం, తాను తన రక్షణలో కల్పించుకోవాల్సిన అవసరం లేదనే నమ్మకం ఆ భార్యని నిశ్చింతగా ఉండేట్లు చేస్తున్నాయి. అందుచేత అన్య ప్రయోజనముల గురించి కానీ, ఇతరుల సహకారం అర్థించవలసిన అవసరం గురించి కానీ
ఆమె పట్టించుకోదు. నిజమే, పరుడు సులభుడు అనే జ్ఞానం భగవంతుని యందు భారముంచడానికి దోహదం చేస్తుంది. అప్పుడిక వాడు అనన్య ప్రయోజనుడై ఆయనని భజించగలడు. అవును, ఇలాంటి భజన ఉన్నప్పుడు మాత్రమే వాడు సాధువు అవుతాడు. ఇక్కడ వాడిన సాధు శబ్దానికి అర్థం పరిత్రాణాయ సాధువునాం శ్లోకంలోని సాధు శబ్ద అర్థంతో సరిపోలుతుందా? అలాగూ తప్పులేదు. కానీ సమహాత్మా సుదుర్లభ అనే శ్లోక భాగంలోని మహాత్మ శబ్దంతో సరిపోలుస్తే రసవంతంగా ఉంటుంది. ఏమైనప్పటికీ వీడికి అనుష్ఠాన వైకల్యం వచ్చేసిందిగా సుదురాచారుడైతే. దానినే లెక్క చేయనక్కర్లేదు అంటున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో. పర్వతమంత రాశిగా పోసిన ఫలాల్లో 1-2 ఫలాలు రుచికరమైనవి కాకపోయినా లెక్క చేయనక్కర్లేనట్లుగా శాస్త్రాదుల పరమ ప్రయోజనమైన అనన్య ప్రయోజనత్వంతో కూడిన భజనం అబ్బిన ఈ జీవుడికి స్వల్పమైన అనుష్ఠాన వైకల్యం ఉన్నా అంత మాత్రం చేత ఆచరింపకుండా ఉండకూడదు, గొప్పగానే తలంచాలి అని అర్థం. ఒకవేళ ఆ అనుష్ఠాన వైకల్యం పెరిగిపోయి ఇంకా దురాచారుడైపోయినా పర్వాలేదా? అవడు ఖచ్చితంగా ఆ వైకల్యాన్ని తొలగించుకునే దిశగానే ప్రయత్నిస్తాడు అంటూ 31వ శ్లోకంలో వివరిస్తున్నారు. గమనించు అని ఆచార్యులు చెప్పారు. 9వ అధ్యాయంలో మనం 30 శ్లోకాలు చదువుకున్నాం. ఈరోజు 3534 ప్రశ్నల వరకు పూర్తి చేసుకున్నాం. 31వ శ్లోకంలో ఏం చెప్పారో రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.